కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అట్లాగే ట్రావెల్స్ సంబంధించిన దాంట్లో వైట్ ప్లేట్లు కిరాయిలు పంపుతూ ఉన్నారు యజమానులు. వైట్ ప్లేట్ పంపరాదు, ట్యాక్సీ వెహికల్స్ మాత్రమే కిరాయిలు పంపాలి. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ట్యాక్సీ వెహికల్స్ మాత్రమే ఉపయోగించాలని చెప్పి ఈరోజు ఇక్కడ జింకా భవన్ చౌరస్తా వద్ద కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వెంకటేశ్వర థియేటర్ ముందు అట్లాగే బస్టాండ్ ముందు ఉన్న వైట్ ప్లేట్లు అడ్డాలు పెద్ద ఎత్తున ఇల్లీగల్ దందా చేస్తాము. అవి చేయడం వల్ల ఈరోజు ట్యాక్సీ డ్రైవర్లు ఓనర్స్ అంతా కూడా చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నాము. ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాం, ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నాము, ట్యాక్సీ చెల్లిస్తున్నాము. అటువంటి వెహికల్స్ అక్కడ కనీసం ఆపితే కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు. ఏది వైట్ ప్లేట్ వాహనాల యజమానులు వెంటనే అడ్డాలు తొలగించాలి. అట్లాగే రవాణా శాఖ అధికారులు కూడా వెంటనే పట్టించుకోవాలి. లేకపోతే రవాణా శాఖ అధికారుల ముందు, కార్యాలయం ముందు, అట్లాగే ట్రావెల్స్ల ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చూస్తాం. ఇది ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారులే బినామీ పేర్లతోటి, వైట్ ప్లేట్లతోటి, బంధువుల పేర్లతోటి, డ్రైవర్ల పేరుతోటి ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ బిల్లులపై కూడా 2,000 రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర ఉన్నది. చాలాసార్లు అధికారులకు వినియోగించిన పట్టించుకోలేదు. లేకపోతే ఈ యొక్క రవాణా శాఖ కార్యాలయం అట్లా ట్రావెల్స్ల ముందు కూడా, కలెక్టరేట్ల ముందు కూడా పెద్ద ఎత్తున ట్యాక్సీ ఓనర్లతో, డ్రైవర్లతోటి ఆందోళన పోరాటం దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షుడు.